వృత్తముపై ప్రతి బిందువు వద్ద మనము స్పర్శరేఖను గీయగలమా? స్పర్శరేఖ ఎల్లప్పుడూ వ్యాసార్థానికి స్పర్శ బిందువు వద్ద లంబంగా ఉంటుంది అని గమనించవచ్చు. వృత్తానికి ఇచ్చిన బిందువు వద్ద స్పర్శరేఖని ఎలా గీయాలో తెలుసుకుందాం. అయితే ఇది వృత్త కేంద్రము తెలిసిన సందర్భంలో మనము ఈ స్పర్శరేఖని నిర్మిస్తాము. దీనికి ఒక ఉదాహరణను చూద్దాం. ఓ కేంద్రంగా 5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక వృత్తాన్ని గీయండి. వృత్తంపై ఏదైనా బిందువు Pని గుర్తించండి. బిందువు P వద్ద ఆ వృత్తానికి స్పర్శరేఖను గీయండి. ఓ కేంద్రముగా 5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక వృత్తాన్ని గీయండి. వృత్తంపై ఏదైనా బిందువు P, వ్యాసార్థం OPని గీయండి. P బిందువు వద్ద మనకు స్పర్శరేఖ కావాలి కనుక P కేంద్రముగా కొంత వ్యాసార్థంతో ఒక చేపరేఖను గీస్తే అది OPని X బిందువు వద్ద ఖండిస్తుంది. మరలా X కేంద్రముగా అదే వ్యాసార్థంతో చేపరేఖను గీస్తే అది ఇందాకటి చేపరేఖను Y వద్ద ఖండిస్తుంది. కోణము XPY 60 డిగ్రీలు. మరలా Y కేంద్రముగా అదే వ్యాసార్థంతో మొదటి చేపరేఖను ఖండించినట్లుగా వేరొక చేపరేఖను గీయండి. ఖండన బిందువు Z, కోణము XPZ 120 డిగ్రీలు. మనము కోణము YPZకు కోణ సముద్రఖండన రేఖ గీయాలి కనుక Y మరియు Z బిందువులు కేంద్రాలుగా అదే వ్యాసార్థంతో ఖండించుకునేటట్లు 2 చేపరేఖలను గీయండి. అవి Q బిందువు వద్ద ఖండించుకుంటాయి. QP రేఖను గీసినట్లయితే అది మనకు కావలసిన స్పర్శరేఖ అవుతుంది. ఎందుకంటే కోణము OPQ 90 డిగ్రీలు కనుక. ఈ స్పర్శరేఖలను ఉపయోగించి మనము కొన్ని చిత్రాలను గీయవచ్చు. ఈ మొదటి చిత్రములో ఇది 6 శీర్షాలు కలిగినటువంటి నక్షత్రం. అంటే వృత్తానికి 6 స్పర్శరేఖలు గీయడం ద్వారా ఈ 6 శీర్షాల నక్షత్రాన్ని గీయడం జరిగింది. అదేవిధంగా ఇది 12 శీర్షాల నక్షత్రము. అదేవిధంగా ఈ చిత్రము 36 స్పర్శరేఖలతో ఏర్పడిన చిత్రము. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అదేవిధంగా ఈ వృత్తానికి 90 స్పర్శరేఖలను గీయడం ద్వారా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఇదే విధంగా మీరు కూడా వృత్తాలకి స్పర్శరేఖలు గీయడం ద్వారా పటాలను మీరు గీయడానికి ప్రయత్నించవచ్చు. మీరు నేర్చుకున్నటువంటి నిర్మాణాన్ని సాధన చేసే సమయం వచ్చింది. ఇప్పుడు ఈ సమస్యను చూడండి. ఓ కేంద్రంగా 4 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక వృత్తాన్ని గీయండి. వృత్తంపై ఏదైనా బిందువు Pని గుర్తించండి. బిందువు P వద్ద వృత్తానికి స్పర్శరేఖను గీయండి.